భక్తిగా ఉండకపోవటం వల్ల దేవుడు వాళ్ళని అన్యజనులకు అప్పగించాడు. బాగా అర్థం చేసుకోండి. భక్తిగా ఉండకపోవటం వల్ల ఎవరికి అప్పగించాడు? శాపానికి గురయ్యారు. దేని వల్ల శాపం వచ్చింది చెప్పాలి. నా ఆత్మీయులందరూ చెప్పాలి. దేని వల్ల శాపం వచ్చింది? భక్తిగా ఉండకపోవటం వల్ల శాపం వచ్చింది. అర్థమైందా మీ అందరికీ? మీకు ఆశీర్వాదం కావాలంటే ఎలా ఉండాలి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? భక్తిగా ఉండాలా వద్దా? భక్తిని కోల్పోతే ఏం కోల్పోతారు? ఆశీర్వాదం, దీవెన కోల్పోతారు. మీరు భక్తిగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, భక్తిగా లేకపోతే శపిస్తాడు అనడానికి అది సూచన. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారంటే బానిసత్వంలోకి వెళ్ళారు. ఎవరు బానిసత్వంలోకి వెళ్ళారు? బబులోను రాజు చెరలోకి వెళ్ళారు. బాబిలోనియా ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. బైబిల్ కట్టుకథల పుస్తకం కాదు, బైబిల్ కల్పనా కథల పుస్తకం కాదు, బైబిల్ ఎవడో గాలిగాడు కూర్చుని రాసేసిన పుస్తకం కాదు. బైబిల్ చరిత్రతో సంబంధం కలిగినటువంటి పుస్తకం. బైబిల్ అత్యంత అద్భుతమైన ఆధారాలు కలిగినటువంటి పుస్తకం, దేవుని గ్రంథం. అందుకే బబులోను రాజు చెరలోకి వెళ్ళారు, అన్యులతో కలవాల్సి వచ్చింది. ఇప్పుడు బబులోను తర్వాత మాదీయ పారసీకులు. ఏమా ఈ బబులోను రాజు ఎవరైతే ఉన్నాడో నెబుకద్నెజరు మారు మనసు పొంది ఒక ప్రకటన చేశాడు దానియేలు గ్రంథంలో. ఏమనంటే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు తప్ప భూమి అందు మరొక దేవుడు లేడు. నా సమస్త సంస్థానాలలో ఉన్నవారు ఇక మీదట ఎవరిని ఆరాధించాలి? ఈ దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి ప్రకటన అక్కడ జరగడం వల్ల అన్యులలో కూడా చాలా